దేవర కథ ఎలా ఉంటుందంటే, జాన్వీ కపూర్ క్రేజీ కామెంట్స్. ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుతున్న అప్డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. తాజాగా జాన్వీ కపూర్ క్రేజీ కామెంట్స్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని దేవర రూపంలో రంగంలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30 మూవీగా ప్రారంభమైంది. భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల. ఒక్కో అప్డేట్ వింటున్న నందమూరి అభిమానులు పూనకాలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సంగతులు చెప్పి అంచనాలు పెంచేసింది జాన్వీ కపూర్. బాలీవుడ్ భామ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉంటుంది, కథ ఎలా ఉండబోతుందో తెలుపుతూ క్రేజీ కామెంట్స్ చేసింది జాన్వీ. దేవర చిత్రంలో తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పిన జాన్వీ, ఇప్పటి వరకు చేసిన షూటింగ్ అంతా సరదాగా సాగిపోయిందని తెలిపింది. మూవీ టీం అంతా తనపై ఎంతో ప్రేమ చూపించారని చెప్పింది. దేవర చాలా విభిన్నమైన కథ అని, ఆడియన్స్ కి గతంలో ఎన్నడూ లేని గొప్ప అనుభూతి ఇస్తుందని జాన్వీ చెప్పుకొచ్చింది. సముద్రపు మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయట. ఈ మేరకు షూటింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుని గోవాలో సన్నివేశాలు షూట్ చేశారట కొరటాల. రోమాలు నిక్కబొడిచే హై ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నామట. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ఈ సన్నివేశాల్లో భాగమవుతున్నారని తెలుస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారట. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో భారీ రేంజ్ లో ఈ దేవర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సముద్ర వీరుడిగా కనిపించనున్నారు. అక్టోబర్ 10 వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు మేకర్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.